శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఈ ఉగాది సందర్భంగా నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. పంచాంగ శ్రావణం చదువుదాం అనుకుంటే దానికంటే ముందు ఈ షష్టగ్రహ కూటమి వచ్చింది. ఆ గృహం వలన ఆ షష్టగ్రహ కూటమి వల్ల ఇబ్బందుల పాలవుతారని రకరకాలుగా మనకు యూట్యూబ్స్లో వస్తున్నాయి. అయితే ఈ షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, అలాగే చతుర్గ్రహ కూటమి ఇవి కలిస్తే ఏంటి, ఏదైనా జరిగిపోతుందా అన్నది ప్రజల్లో ఒక భయాందోళన కలుగుతోంది. ఈ భయాందోళన ఎంతవరకు నిజం అనే విషయానికి వచ్చినప్పుడు ఈ 6 గ్రహాలు 29వ తారీఖు కలిసి 30వ తారీఖు మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతాయి. అంటే 31 ఉదయం కల్లా 6 గ్రహాలు కలిసి ఉండవు. మహా అయితే 2 రోజులు అతి కష్టం మీద ఉంటాయి. 1.5-2 రోజులు ఉంటాయి. ఎందుకు చంద్రుడు 2 రోజుల కల్లా అక్కడ నుండి పక్కకు జరుపుకుంటాడు. అప్పుడు 5 గ్రహాలు అక్కడ అవుతాయి, 6 గ్రహాలు కావాలి. సో ఈ 5 గ్రహాలు 6వ గ్రహం చంద్రుడు ఫాస్ట్గా మూవ్ అవుతుంటాడు. మీనంలోని రేవతి నక్షత్రం దాటి వాడు రావడానికి మహా అయితే 30వ తారీఖు అర్ధరాత్రి కల్లా వచ్చేస్తాడు. 29, 30, 28 మధ్యాహ్నం నుండి ఎప్పుడైతే అక్కడ ఉంటాడో ఈ కాంబినేషన్ ఆఫ్ 6 ప్లానెట్స్ అనేది చాలా తక్కువ సమయం ఉంటుంది. అదేదో బ్రహ్మాండం అయిపోతుంది, దానివల్ల నష్టం జరుగుతుంది, ప్రజలకి రకరకాల ఇబ్బంది పెట్టేస్తుంది అని ఒక భ్రమ నుండి దయచేసి బయటపడని చెప్తాను. కారణం ఏంటంటే ఈ 6 గ్రహాలు అక్కడ ఉండడం మేషం, వృషభం, మిథున రాశి వారికి ఎటువంటి ప్రభావం కలిగిస్తాయి, అలాగే కర్కాటకం, సింహం, కన్యా రాశి వారికి ఏ విధంగా దాని ప్రభావం ఉంటుంది, అలాగే తుల, వృశ్చిక, ధనుస్సు వారికి ఎలా ఉంటుంది, మకర, కుంభం, మీన వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా హెడ్లైన్స్ మీకు చెప్తున్నాం. పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందికరమైన పరిస్థితే అయితే మనిషి మీద కనిపించదు. ప్రకృతిలో ఏదో ఎక్కడో మూల ఈ 6 గ్రహాల కలయిక వలన ఆ రేస్ ఏదైతే ఉండే పడతాయో ఆ ప్రదేశాల్లో ఆ బిందువు భౌగోళిక భాగంలో ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కొన్ని వైపరీత్యాలు జరుగుతాయి ప్రకృతిలోని అని చెప్తాం. అది ప్రకృతి గురించి మనం మాట్లాడుకోవాలి. మనిషి దగ్గరకు వచ్చినప్పుడు కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మనకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం మాట్లాడుకుందాం. కర్కాటకానికి 9వ భావంలో జరుగుతుంది. ఇది 9వ అంటే అదృష్ట ప్రదేశంలో జరుగుతుంది. రవి, శని, బుధుడు, ఇంకా చంద్రుడు, శుక్రుడు, రాహువు 6 గ్రహాలు కూర్చున్నాయి. సో 6 గ్రహాలు కూర్చుని 9th హౌస్ ఉన్నాయి కాబట్టి ఒక చిన్న లాటరీ పేలొచ్చు, తర్వాత ఒక బెనిఫిట్ రావచ్చు, లక్ ఫేవరీ కూడా జరగచ్చు. నష్టం అయితే జరగదు. కర్కాటకానికి నష్టం అయితే జరగదు. ఎందుకంటే కర్కాటకంలోని అష్టమ శని ఉన్నప్పుడు పడినంత కష్టాల కంటే 9వ ఇంట్లో శని వెళ్ళడం ఏం జరగదు. సో బెనిఫిషియల్గా ఉంటుంది. ఇంకా అయితే అక్కడ గురుడు లేడు కాబట్టి గురువుకు సంబంధించిన దక్షిణామూర్తి మంత్రం చదువుకుంటే అందులో ఫిల్టర్ అయ్యి మీకు రావాల్సిన లక్ అయితే మీకు వచ్చేస్తుంది కూడా. అలాగే సింహరాశి వారికి అష్టమ స్థానంలో జరుగుతుంది. అష్టమం అంటే ఆయుష్ స్థానంలో జరుగుతుంది. అష్ట కష్టాలు పడతారని అంటారు. ఆయుష్ స్థానంలో పాపగ్రహం ఒకటి ఉంటేనే అక్కడ రాహు ఉంటాడు, శని ఉంటాడు, రవి శని పడదు, రవి అక్కడే ఉంటాడు, బుధుడు అక్కడే ఉంటాడు, ప్లస్ రాహు, శుక్రుడు కూడా అక్కడే ఉంటాడు. ఇందులో శుక్రుడు విశేషం ఏంటంటే ఉచ్చస్థానంలో ఉన్నాడు వాడు అక్కడ. ఓకే, ఫైన్. ఇది అష్టమ స్థానం కాబట్టి ఆ 24 to 36 అవర్స్ అయితే చంద్రుడు కూడా ఉంటాడు కాబట్టి చంద్రుడు మన పక్కకి వెళ్తే పంచగ్రహాలే అవుతాయి అక్కడ. ఏదైనా ఒక హెల్త్ ఇష్యూస్ సంబంధించింది ఐడెంటిఫై అవ్వచ్చు సింహరాశి వారికి. అలాంటిది ఏమైనా ఐడెంటిఫై అయితే దాన్ని మనం కరెక్షన్ చేసుకోవడానికి 4 రోజుల తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అది క్లియరెన్స్ అయిపోతుంది. అది ఇంత మేజర్ కాదు. మరొకసారి రిపీట్ చేసేస్తున్నాను. ఈ గ్రహ కూటమి అనేది ప్రకృతి మీద చూపిస్తుంది. ప్రకృతి మీద దాని ప్రభావం ఏదైతే చూపిస్తుందో ప్రకృతి నుండి వచ్చిన దాని ఇంపాక్ట్ మనిషి మీద కనబడతాయి. అంతే తప్ప డైరెక్ట్గా మనిషి మీద ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం పడదు. ఇట్ ఈస్ క్లియర్, ఫైన్. ఇంకా కన్యా రాశి వారికి 7వ భావంలో ఉంటుంది. లౌకికంగా ఆలోచిస్తే 7వ భావం అంటే భార్యాభర్తల మధ్య చిరాకులు. ఏదో నిర్ణయం తీసుకుంటే అది ఎక్కడికో తీసుకుపోతుంది భయంకరంగా. అలాంటిది ఏదో చిన్న చిన్న చిరాకులు ఎప్పుడు ఉన్నవిగా భార్యాభర్తల మధ్య చిరాకులు, పరాకులు అది కొంచెం ఎక్కువ అవుతుంది. ఇక రెమెడీ మనం ఏం చెప్పగలే, మౌనం పట్టిస్తే చాలు, అంతకనికి ఏం లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంతమంది ఇలా భయపెడిస్తున్నారు కాబట్టి 4 రోజులు ఎన్ని రోజులు దీన్ని ఉంటే మా అయితే 36 అవర్స్ కనబడుతుంది. ఈ 36 అవర్స్ యొక్క ప్రభావం 3 నెలలు ఉంటుందా, 6 నెలలు ఉంటుందా, ఏడాది ఉంటుందా అంటే అంత భయంకరమైన పరిస్థితి కాదు ఇది. ఎందుకంటే రాష్ట్రాధిపతి బృహస్పతి వాడు కొంతవరకు ఫిల్టర్ చేస్తుంటాడు. ఇన్ని గ్రహాలు వస్తుంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో 10 రకాల మనుషులు వచ్చారనుకోండి, ఇంటి యజమాని మంచివాడు అనుకోండి, ఈ 10 మందిని ఒక న్యూట్రల్ చేసి ఫిల్టర్ చేసి ప్రాపర్ వేలో కూర్చోపెట్టి సిస్టమేటిక్గా ఎవడి పనులు వాళ్ళు చేసుకున్నట్టు చేస్తాడు. అదే ఇంటి యజమాని మంచివాడు కాదు అనుకోండి, ఈ 10 మందితో వాడు కూడా మందు బాటలు పెట్టుకుని కూర్చొని తాగుతూ ఆ ఇల్లంతా తగలటేస్తాడు. కానీ ఇక్కడ మీనరాశిలో జరుగుతుంది షష్టగ్రహ కూటమి. అధిపతి గురుడు. వాడి ఇంట్లో 6 కూర్చుంటేనే 10 మంది కూర్చుంటే ముందు వాడు
బృహస్పతి మంచివాడే కదా. ఇంకా ఏం చేస్తాడంటే ఎంతమంది వచ్చినా కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఎలా సమన్వయపరచుకుంటే ఎలా మేనేజ్ చేయిస్తుంటాడు. అంటే మనిషి మీద చాలా తక్కువ పడుతుంది ప్రభావం. 7 ఏళ్ళు కాబట్టి కొంచెం చిరాకు పరాకులు భార్యాభర్తల మీద వస్తాయి. ఆ 2 రోజులు ఏదో చిన్న పూజా కార్యక్రమం పెట్టుకోవడము, లేకపోతే ఒకరినొకరు అర్థం చేసుకోవడము, ఒకవేళ భర్త ఇబ్బంది పెడుతున్నాడంటే భార్య సమన్వయపరచుకోవడం, భార్య ఇబ్బంది పెడుతుంటే భర్త అర్థం చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ మా అయితే అక్కడ కుజుడు లేడు కాబట్టి ఏదో అమ్మవారి పూజ చేసుకోవడము లేకపోతే అభిషేకం వర్షం చేసుకుంటూ సరిపోతుంది. అంత తప్ప ఇంక వేరే ఇబ్బంది పడే పరిస్థితి కాదు. భయపడవలసిన అవసరం లేదు. చక్కగా ఈ 6 గ్రహాల కూటమి చూడండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాడు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.